రఫేల్ ఫైటర్ ప్లేన్ చైనా J-20 పాకిస్తాన్ F-16 కన్నా గొప్పదా? ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ రఫేల్ను తయారు చేసింది. ఈ నెల 29న 5 విమానాలు భారత్ చేరుకున్నాయి. దాంట్లో ఒకటి ట్రైనింగ్ ప్లేన్. ట్రైనింగ్ ప్లేన్లో 2 సీట్లు ఉంటాయి. మిగతా 4 ప్లేన్స్లో ఒక సీట్ మాత్రమే ఉంటుంది. ఫ్రాన్స్లో మన 12 మంది పైలట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడి నుండి UAEలో ఒకసారి హాల్ట్ తీసుకొని ఇండియాకు వచ్చారు. రఫాల్ గాల్లోనే ఫ్యూయల్ను నింపుకోగలదు. రఫాల్ మొత్తం 7,000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రాన్స్ నుండి ఇండియాలో అంబాలా ఎయిర్ బేస్కు వచ్చాయి. 2 సుఖోయ్ 30 MKIలు 5 రఫేళ్లకు రక్షణగా ఉంటూ వచ్చాయి. రఫేల్ అగ్రిమెంట్ 2016లో డసాల్ట్తో జరిగింది. 36 ప్లేన్స్ కోసం 59,000 కోట్లతో కొనడం జరిగింది. ఆ 59,000 కోట్లలో సగం డబ్బులతో ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం. 36 విమానాలు 2021కంతా ఇండియా చేరుకుంటాయి. లడాఖ్తో పాటు బెంగాల్ హషిమారాలో 400 కోట్లతో ఎయిర్ బేస్లను సిద్ధం చేసింది. ఫస్ట్ స్క్వాడ్రాన్ అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో, సెకండ్ స్క్వాడ్రాన్ హషిమారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బెంగాల్లో, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు రఫేల్ వచ్చాక మన దగ్గర స్క్వాడ్రాన్ స్ట్రెంత్ 32 అయింది. కనీసం 42 స్క్వాడ్రాన్ స్ట్రెంత్లు అవసరం. స్క్వాడ్రాన్ స్ట్రెంత్ అంటే ఒక టీమ్. ఇప్పుడున్న MiG-21, MiG-27 విమానాలు 2022లో రిటైర్ అవుతాయి. జాగ్వార్ విమానాలు 2027లో రిటైర్ అవుతాయి. కాబట్టి త్వరగా స్క్వాడ్రాన్ స్ట్రెంత్లను పెంచుకోవాలి. MMRCAలో మల్టీ రోల్ అంటే చాలా అవసరాలకు వాడుకోవడం. వాటిలో ముఖ్యమైనవి మనకు సంబంధించిన ఎయిర్ స్పేస్ కాపాడుకోవటం, గాల్లోనే ఇతర ప్లేన్ పైకి మిజైల్స్ పంపించడం, పైనుండి ఏదైనా భూమి మీద టార్గెట్ పై బాంబులేయడం, గస్తీ కాసి ఫోటోలు తీసి పంపించడం, షిప్లపై బాంబులేయడం. ఇప్పుడు చైనా పాకిస్తాన్లతో ముప్పు ఉంది కాబట్టి రఫేల్ రావడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు బలమే. అందరూ F-16ల గురించి మాట్లాడతారు, కానీ రఫేల్ దానికంటే లేటెస్ట్ టెక్నాలజీతో చేయబడింది. ఒక్క రఫేల్ 2 F-16లతో సమానమని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా రఫేల్ జెట్స్ ఎక్కువ ఎత్తులోకి త్వరగా ప్రయాణించగలవు. కాబట్టి లడాక్ దగ్గర, పాకిస్తాన్ బార్డర్ దగ్గర, చైనా బార్డర్ దగ్గర వాడవచ్చు. రఫేల్ జెట్స్ 50,000 ఫీట్ ఎత్తులో కూడా ప్రయాణించగలవు. నేవీ వర్షన్లో వాడే రఫేల్లో 13 వెపన్స్ మిజైల్స్ ఉంటాయి. అదే ఎయిర్ ఫోర్స్ వర్షన్లో అయితే 14 వెపన్స్ మిజైల్స్ ఉంటాయి. చైనా తన ప్లేన్స్ చెంగ్డు, J-20, JF-17 రాడార్కు దొరకకుండా ఉండగలవు అని చెప్పింది. కానీ అవి మన రాడార్లకు చాలాసార్లు దొరికిపోయాయి. ఇంతకుముందు మనం డసాల్ట్ ఏవియేషన్ నుండి మిరాజ్ 2000లను కొన్నాం. అవి పాకిస్తాన్ రాడార్లకు దొరకకుండా బాలాకోట్లో టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంప్స్ను నాశనం చేశాయి. రఫేల్ లిబియా, ఇరాక్, సిరియాలో చాలా బాగా పనిచేశాయి. చైనా విమానాలు J-20, JF-17లు, అమెరికా విమానాలు F-22 రాప్టర్, F-35 కాపీలాగా ఉంటాయి. చాలామంది 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనవచ్చు కదా, 4th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన రఫేల్ను ఎందుకు తీసుకుంది అన్న ప్రశ్న వేస్తున్నారు. ఒక్క రఫేల్ కొనే బదులు 2 సుఖోయ్ 30 MKIలను తయారు చేయవచ్చు. సుఖోయ్ 30 MKIలను రష్యా దగ్గర లైసెన్స్ తీసుకొని HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారు చేస్తున్నాం. కానీ మన దగ్గర Su-30 MKIలు ఉన్నాయి. అక్కడ చైనా దగ్గర కూడా సుఖోయ్ 30 MKKలు ఉన్నాయి. 2 కూడా రష్యన్ టెక్నాలజీతో చేసినవే. దానివల్ల చైనాకు మన దగ్గరున్న సుఖోయ్ 30 MKI వీక్నెస్ బాగా తెలుసు. కాబట్టి మంచి పేరున్న ఫ్రెంచ్ టెక్నాలజీ ఫైటర్ను లేక యూరోపియన్ టెక్నాలజీ ఫైటర్ను కొంటే మనకు ప్రయోజనం. అన్ని విమానాలు ఒకే దేశం నుండి కొంటే చాలా ప్రమాదకరం. అవసరమైనప్పుడు ఆ దేశం విమానాలు ఇవ్వకుంటే చాలా నష్టపోతాం. ప్రతిదానికి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను వాడలేం. అమెరికా కూడా ప్రతిసారి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను వాడదు. అది 4th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా వాడుతుంది. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లను వాడాలంటే చాలా ఆపరేటింగ్ కాస్ట్ అవుతుంది. ఒకసారి పాకిస్తాన్ ఇంకా చైనాలో ఉన్న బెస్ట్ 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లను కంపేర్ చేద్దాం. ఇంజన్ సింగిల్ ఇంజనా లేక డబుల్ ఇంజనా, మ్యాక్సిమం టేకాఫ్ వెయిట్ అంటే ప్లేన్ వెయిట్, ఇంకా అన్ని వెపన్స్ వెయిట్ కలిపితే వచ్చే వెయిట్తో టేకాఫ్ అవ్వడం. ఇది రఫేల్కు ఎక్కువగా ఉంది. ఎక్కువ వెయిట్తో ప్రయాణించగలదు. ఇది లడాక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చాలా అవసరం. సర్వీస్ సీలింగ్ అంటే ఎంత హైట్ వరకు ప్రయాణించగలదు. ఇది రఫేల్కు తక్కువగా ఉంది. కానీ ప్రతిసారి 50,000 ఫీట్ లేక 60,000 ఫీట్ ప్రయాణించదు. దీనికంటే
రేట్ ఆఫ్ క్లైంబ్ ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ క్లైంబ్ అంటే ఒక సెకండ్కు ఎంత హైట్ కానీ దూరం కానీ వెళ్ళగలదు అని. ఇది రఫేల్కు ఎక్కువగా ఉంది. స్పీడ్, ప్లేన్ ఎంత స్పీడ్గా ప్రయాణించగలదు అని. ఇక్కడ మాక్ 2 అంటే గాలి వేగం కంటే 2 రెట్లు ఎక్కువ వేగంగా ప్రయాణించగలదు. ఇది F-16కు ఎక్కువగా ఉంది. డిజైన్ లోడ్ ఫ్యాక్టర్ అంటే గ్రావిటేషనల్ పుల్ G వాల్యూకు ఎంత ఎక్కువగా పైలట్పై ప్లేన్పై లోడ్స్ ఉంటున్నాయి అని అర్థం. రేంజ్ అంటే తిరిగి సేమ్ ప్లేస్కి రాకుండా ఫ్యూయల్ని నింపుకోకుండా మ్యాక్సిమం ఎంత దూరం వెళ్ళగలదు, అక్కడికి దగ్గరలో వేరే ప్లేస్కు వెళ్ళవచ్చు. ఇది F-16కు ఎక్కువగా ఉంది. కంబాట్ రేడియస్ అంటే మిషన్కు వెళ్ళి తిరిగి సేమ్ ప్లేస్కి రిజర్వ్ ఫ్యూయల్తో రావడం. అంటే మన బైక్, కార్లకు రిజర్వ్ ఫ్యూయల్ ఉన్నట్లు. ఇది రఫేల్కు ఎక్కువగా ఉంది. ఫ్యూయల్ ఇంటర్నల్ అంటే ఫ్యూయల్ ట్యాంక్ ప్లేన్లో భాగంగా ఉంటుంది. ఇది రఫేల్కు ఎక్కువగా ఉంది. ఫ్యూయల్ ఎక్స్టర్నల్ అంటే వేరే ఫ్యూయల్ ట్యాంక్ వింగ్స్కు ఫిక్స్ చేస్తారు. ఇది రఫేల్కు ఎక్కువగా ఉంది. న్యూక్లియర్ బాంబ్, హిరోషిమా నాగసాకిపై వేసిన అటామిక్ బాంబులు లాంటివి ప్లేన్కు ఫిక్స్ చేయవచ్చా లేదా అని. ఈ బాంబుతో అన్ని వెపన్స్ కంటే చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇక్కడ చూపించిన అన్ని ప్లేన్స్కు ఫిక్స్ చేయవచ్చు. రాడార్ క్రాస్ సెక్షన్ ఎంత తక్కువగా ఉంటే శత్రు దేశాల రాడార్కు మన ప్లేన్ దొరకకుండా ఉంటుంది. ఇది రాఫెల్కు తక్కువగా ఉంది కాబట్టి రఫేల్ను కనుక్కోవడం శత్రు దేశాల రాడార్కు కష్టమైన పని. టోటల్గా చూస్తే ఇండియాకు చెందిన రఫేల్కు 5 అనుకూలంగా పాయింట్లు వస్తే చైనా, పాకిస్తాన్లకు 3 వాటిల్లో మాత్రమే అనుకూలంగా ఉంది. పాకిస్తాన్ F-16కు లాంగ్ రేంజ్ BVR బియాండ్ విజువల్ రేంజ్ కేపబిలిటీ లేదు. అంటే 37 కిలోమీటర్స్ ఆపైన టార్గెట్స్ను కనిపెట్టి లాక్ చేయడం. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు 2 F-16లను మన MiG-29 లాక్ చేసింది ఫైర్ చేయడానికి. కానీ F-16లు పాకిస్తాన్లో ఉన్నాయి కాబట్టి వదిలేశారు. ఇండియాలోకి రావడానికి ప్రయత్నిస్తే పేల్చేసేవాళ్ళు. JF-17 F-16ల కన్నా రఫేల్ ఆధునిక విమానం. రఫేల్ను J-20తోనే పోల్చి చూడాలి. లాస్ట్ ఇయర్ February 27, 2019 రోజు నంగి టెక్రీ బ్రిగేడ్ మీద రజౌరీ సెక్టర్ పైన పాకిస్తాన్ బాంబులు వేయడానికి ప్రయత్నించినప్పుడు F-16లను, మిరాజ్లను వాడాలని చూసింది. JF-17ను వాటికి సపోర్ట్గా మాత్రమే యూజ్ చేసింది. ఇంకా స్వీడన్ టెక్నాలజీ అర్లీ వార్నింగ్ సిస్టమ్ మన దేశ బార్డర్ దగ్గర, చైనీస్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర వాడుతుంది. మన దేశ బార్డర్ దగ్గర చైనీస్ టెక్నాలజీ కానీ చైనీస్ ప్లేన్స్ను అటాక్ కోసం వాడట్లేదు. దాన్ని బట్టి చైనాపై పాకిస్తాన్కు ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. చైనా దగ్గర సుఖోయ్ 27, సుఖోయ్ 30 MKK, సుఖోయ్ 35S, చెంగ్డు J-7, చెంగ్డు J-10 ఫైటర్ ప్లేన్స్ ఉన్నాయి. కానీ అవేవి రఫేల్తో పోటీ పడలేవు. J-20 మాత్రమే పోటీ పడగలదు. ఇక వెపన్స్ విషయంలో కూడా JF-17 కానీ F-16లు రఫేల్తో పోటీ పడలేవు. పోటీ పెట్టాలంటే చైనాలో ఉన్న J-20 ప్లేన్తో పోటీ పెట్టవచ్చు. అది కూడా చూద్దాం. రఫేల్ 4.5 జనరేషన్ ప్లేన్, J-20 5th జనరేషన్ ప్లేన్. 5th జనరేషన్ అంటే స్టెల్త్ టెక్నాలజీ, రాడార్లకు అసలు దొరకకుండా తప్పించుకోవడం, పవర్ఫుల్ కంప్యూటర్స్తో నెట్వర్క్ కలిగి ఉండడం. ప్రపంచంలో 3 మాత్రమే 5th జనరేషన్ ప్లేన్స్ ఉన్నాయి. 2 ప్లేన్స్ అమెరికావి F-22 రాప్టర్, F-35లు. ఒక ప్లేన్ చైనాది J-20. అమెరికాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ చైనా తమ F-22 రాప్టర్ను కాపీ కొట్టి J-20 చేసుకుందని చెప్తుంటాయి. రష్యా తమ 5th జనరేషన్ ప్లేన్ సుఖోయ్ Su-57 2020 ఎండింగ్ అంతా తయారు చేసుకుంటామని చెప్తోంది. ఇక స్టెల్త్ టెక్నాలజీ గురించి చెప్పుకుంటే అమెరికా తమ F-22 రాప్టర్లో ఉన్న స్టెల్త్ టెక్నాలజీతో ఏ ఫైటర్కు కూడా దొరకదు అని చెప్పుకుంది. కానీ 2009లో UAEలో కొన్ని దేశాల ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు రఫేల్ F-22 రాప్టర్ను కనిపెట్టి లాక్ కూడా చేసింది. కాబట్టి రఫేల్తో J-20ను కనిపెట్టచ్చు. రఫేల్లో రాడార్ సిస్టమ్ చాలా ఆధునికంగా ఉంటుంది. అదే స్పెక్ట్రాతో ఆపోజిట్ ప్లేన్ యొక్క రాడార్ పనిచేయకుండా చేయవచ్చు. చైనా J-20లో ఆ టెక్నాలజీ లేదు. ఇక బెస్ట్ వెపన్స్ విషయానికి వస్తే రఫేల్లో మిటియోర్ వాడితే J-20లో PL-15 మిజైల్ వాడతారు. రఫేల్ మిటియోర్ రేంజ్ 100 కిలోమీటర్లు అయితే దాంట్లో 60 కిలోమీటర్ల లోపు దేన్నైనా టార్గెట్ చేసి పేల్చే శక్తి ఉంది. చైనా PL-15 మిజైల్ రేంజ్ 300 కిలోమీటర్లు అని చెప్తోంది. 300 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ, అది డౌటే. రఫేల్ మెటియోర్ రామ్జెట్ ప్రొపల్షన్తో మాక్ 4 స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, చైనా J-20 తమ దేశంలోనే తయారు చేసుకుంటుంది. కానీ మనం ఫ్రాన్స్ మీద లేక ఇంకొక దేశం మీద ఆధారపడాలి. కాబట్టి
మనమే వేరే దేశం మీద ఆధారపడకుండా ప్లేన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను సొంతంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో డెవలప్ చేస్తున్నాం. డిఫెన్స్ విషయంలో రాజకీయాలు లేకుండా వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకొని కొనడమో లేక సొంతంగా డెవలప్ చేసుకోవాలని ఆశిద్దాం.